గుడ్ మార్నింగ్ అండి అందరికీ. జగన్స్ లైఫ్ ఛానల్కి స్వాగతం. జిమ్కి వెళ్తున్నాను. నిన్న మన జిమ్ మిస్ అయిపోయింది. ఈరోజు కంపల్సరీ వెళ్ళాలి. పొద్దున్నే క్యాట్స్ వచ్చి డిస్టర్బ్ చేసినాయి. విండో ఓపెన్ చేసింది, విండోలోంచి వచ్చినాయి. వచ్చి పొద్దున్నే ఫుడ్ కోసం గోల. లేట్గా లేద్దాం అనుకున్నాను. నైట్ కూడా 11:30 అట్లా అయింది పడుకునేసరికి. పవర్ లేదు, వర్క్ చేస్తూ అట్లనే ఎక్కువసేపు కూర్చుండిపోయినా. బ్రేక్ఫాస్ట్కి రెడీ అయ్యాను. సో జిమ్ నుంచి వచ్చి కాసేపు వర్క్ స్టార్ట్ చేశాను. 2 ఫైల్స్ ఫినిష్ అయినాయి. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి ఏంటి అంటే ఉప్మా, వీట్ రవ్వ ఉప్మా, కొన్ని వాల్నట్, కొంచెం బాదాము, తర్వాత 2 బాయిల్డ్ ఎగ్స్. మన రెగ్యులర్ డైటే కదా. 2 బాయిల్డ్ ఎగ్స్, ఇది గ్రీన్ గ్రామ్ కర్రీ అనమాట. ఓకే, ఇదనమాట ఈరోజు బ్రేక్ఫాస్ట్. ఉప్మా విత్ గ్రీన్ గ్రామ్ కర్రీ, బాయిల్డ్ ఎగ్స్, వాల్నట్, పొమగ్రనేట్. ఫ్రెష్ అప్ అయ్యాను, వర్క్ స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పటిదాకా వర్క్ చేశాను. ఇప్పుడే లంచ్ టైం అయింది. సో లంచ్కి రెడీ అవుతున్నాం. ఈరోజు లంచ్కి వచ్చేసి ఈరోజు బాగా హెవీగా వర్క్ చేశాను. రోజు కంటే ఈరోజు హెవీగా అయిపోయింది వర్క్. అస్సలు గ్యాప్ లేదు. జొన్నలు అనమాట ఈరోజు. మంచిగా ఉడకబెట్టినటువంటి జొన్నలు. ఆహా, నోరు ఊరుతుంది. జొన్నలు తినేయండి. మధ్యాహ్నం నిద్ర వస్తుంది, మంచిగా నిద్ర వస్తుంది. నిద్రపోయినా అనుకో నైట్ నిద్ర పట్టదు. మళ్ళీ నైట్ 12-1 గంట దాకా నిద్ర పట్టదు. అదే ప్రాబ్లం. అంతే, ఇదనమాట. మంచిగా ఉడకబెట్టినటువంటి జొన్నలు. ఇది వచ్చేసి దోసకాయ అనమాట. టమాటా దోసకాయ ఫ్రై అనమాట. కేరళ స్టైల్ టమాటా దోసకాయ ఫ్రై. ఓకే, ఇంకా ఇది చిక్కుడుకాయ దోసకాయ టమాటా కర్రీ ప్లస్ జొన్నలు. ఇదనమాట ఈరోజు లంచ్కి. ఇప్పటిదాకా వర్క్ చేసా, కళ్ళు నొప్పి వచ్చినాయి. కంప్యూటర్ మీద కదా, పొద్దుగా కూర్చొని కళ్ళు నొప్పి వస్తాయి. బయట మాత్రం బాగా క్లౌడీగా ఉంది. ఇప్పటిదాకా చూసారు కదా టైం ల్యాప్స్. క్లౌడ్స్ ఎలా చేంజ్ అవుతున్నాయి, గాలి ఎలా వచ్చిందో. లైట్ డ్రిజిల్ పడింది, ఆగిపోయింది. మళ్ళీ పెద్ద రెయిన్ పడిద్ది అనుకుంటే అలాగే, బట్ ఇప్పుడు పడేటట్టుంది. మళ్ళీ క్లౌడ్స్ మొత్తం అయిపోయినాయి, బ్లాక్ అయిపోయినాయి మొత్తము. చూడండి, కనబడుతున్నాయో లేదో, మొత్తం చీకటిగా అయిపోయింది. కానీ కెమెరాలో లైటింగ్ కనపడుతుంది. ఇంకో ఉరుములు వినపడుతున్నాయి బ్యాక్గ్రౌండ్లో. పుషప్లు చేయట్లేదు ఈరోజు, ఎందుకంటే ఆల్రెడీ ఈరోజు మార్నింగ్ షోల్డర్ వర్కౌట్ కదా జిమ్లో. మళ్ళీ షోల్డర్ మీద ఎఫెక్ట్ పడింది, అందుకనే దానికి రెస్ట్ ఇవ్వాలి కదా ఈరోజు. అందుకే రేపు చేస్తా పుషప్స్, అదనమాట. సో అమర్నాథ్ యాత్ర చెప్పా కదా, అమర్నాథ్ యాత్ర ప్రిపరేషన్స్ అవుతున్నాయి. మేము వైష్ణోదేవి వెళ్ళి వైష్ణోదేవిలో ట్రెక్కింగ్ చేసి, వైష్ణోదేవిలో మేమేమి రైడ్ తీసుకోము. హార్స్ కానీ బ్యాటరీ కార్ కానీ తీసుకోము. ఓన్లీ
వాకింగ్ తోటి ట్రెక్కింగ్ ఫినిష్ చేసుకొని దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాం. వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి అమర్నాథ్ యాత్రకి వెళ్తాం. ముందే బయలుదేరుతున్నాం మేము. అమర్నాథ్ యాత్ర కంటే వెళ్ళడానికి ముందే చాలా రోజుల ముందే బయలుదేరుతున్నాము. ఇప్పుడు 4th రోజు 6th రోజు బయలుదేరుతున్నాము. అంటే మేము ఫస్ట్ హైదరాబాద్ కర్నూలు నుంచి బయలుదేరి అక్కడ నుంచి ఓంకారేశ్వర్ తర్వాత మహాకాళేశ్వర్ తర్వాత డైరెక్ట్గా కాట్రా అంటే వైష్ణోదేవి అయిపోయిన తర్వాత అక్కడ నుంచి బేస్ క్యాంప్ బాల్తాల్ బేస్ క్యాంపు, అక్కడ నుంచి అమర్నాథ్ యాత్ర. అది ఫినిష్ అయ్యాక డైరెక్ట్గా టైంని బట్టి మధ్యలో ఏమైనా ప్లేసెస్ చూడాలా వద్దా అనేది అప్పుడు టైంని బట్టి డిసైడ్ అవుతాం. అదనమాట ఈరోజు డిస్కషన్స్లో అయిపోయింది. ముగ్గురం రెడీ అయ్యాము. ఇంకొక అతను వస్తానని చెప్పాడంట, మరి కన్ఫర్మేషన్ ఇవ్వాల. అదనమాట అప్డేట్. రెస్ట్ తీసుకోవాలి కాసేపు టీ తాగాలి. అలా వాకింగ్కి వెళ్ళొచ్చి టీ తాగొస్తా వాకింగ్కి వెళ్ళి టీ తాగొస్తా. సెంటర్లో కూడా అలా తిరిగినట్టు ఉంటుంది కాసేపు, పొద్దాక ఇంట్లోనే బోర్ కొట్టకుండా. సో మధ్యలో చాలామంది కంప్యూటర్ మీద పనిచేసే వాళ్ళు కూడా ఎట్లనే ఫీల్ అవుతారు. పెయిన్స్ ఇలాగే వస్తాయని నేను అనుకుంటున్నాను. ఎంగేజ్లో ఉన్న వాళ్ళకి బిలో 30 వాళ్ళకి అర్థం కాదు, అబవ్ 30 వాళ్ళకి తెలుస్తుంటుంది. సో కంటిన్యూస్గా వర్క్ చేసి హెల్త్ని ఖరాబ్ చేసుకోవద్దు అని నాకు అర్థమైంది లేట్గా. ఓకే, యంగ్ వాళ్ళు ఉంటే ముందే మీరు డిసైడ్ అవ్వండి బ్రేక్స్ కోసం. బ్రేక్స్ తీసుకోవాలని ముందే డిసైడ్ అవ్వండి. ఎన్ని బ్రేక్స్ తీసుకోవాలని. 8 hours అయితే 4 బ్రేక్స్ తీసుకోవడం, అట్లా 8 బ్రేక్స్ తీసుకుంటే ఇంకా మంచిది. జస్ట్ 5 minutes బ్రేక్ అంటే ఏం లేదు, ఇట్లా స్ట్రెచ్చింగ్ చేయడం, వెనక్కి ముందుకు స్ట్రెచ్చింగ్ చేయడం, మెడ స్ట్రెచ్చింగ్లు చేయడం అంతే. దానివల్ల కొంచెం రిలీఫ్ ఉంటుంది బాడీకి. కళ్ళు కూడా కాన్స్టాంట్గా కంటిన్యూస్గా కంప్యూటర్ మీదనే చూస్తే ఏమవుతుంది, స్ట్రెయిన్ అవుతాయి కళ్ళు. ఇంకోటి క్యారెట్స్ తినాలి బాగా. క్యారెట్స్ తింటే మంచిగా కళ్ళు రికవర్ అవుతాయి. సో అది అప్డేటు. సో నేను చాలా ఒక టీ తాగొస్తా. టీ తాగుదామని వెళ్తున్నా, అంబ్రెల్లా తీసుకున్నా. సో వెళ్తున్నా, వర్షం పడుతుంది లైట్గా. సో అయినా సరే తప్పదు వెళ్ళాలి. నాకు కూడా వాకింగ్ అనేటి ఉంటుంది కాసేపు. స్నాక్స్ తిందామని వచ్చాను. ఒకటి ఉండక్కాయ చెప్పా. ఉండక్కాయ అంటే తెలుసు కదా, బోండా, పెద్ద బోండా. ఇందులో ఏముండదు, ఇది వితౌట్ టీ అనమాట. ఇక్కడ ఉండకాయలో జీరా ఇవన్నీ ఉంటాయి. అంతకుముందు కూడా తిన్నా ఇక్కడ ఒకసారి. మొన్న కొట్టీర్లు తిన్న దాంట్లో ప్లేన్ ఉంది, ఇందులో ఎండు కొబ్బరి మొక్కలు జీరా ఉన్నాయి. అటు నేను వద్దాది. जगन्स लाइफ सेकंड लाइफ नहीं रे.
చల్లగా ఉంది వాతావరణం. ఈలోపు వచ్చినాయి పంకిన్ సీడ్స్ తింటున్నవి. అటు వర్షం పడుతుంది, వేడి వేడిగా ఉన్న పంకిన్ సీడ్స్ తింటున్నా. ఈరోజు మరీ ఎక్కువ అయిపోయింది వర్క్, కాసేపు రెస్ట్ తీసుకోవాలి. స్టార్ట్ చేస్తున్నా ఈరోజే, చూడాలి ఏమైద్ది. అంటే ఎక్కడ సెటిల్ అయినా వచ్చి కిటన్ ఆడబెట్టి వచ్చినావు. పాపం దానికి ఫుడ్ వద్దా? నువ్వు వచ్చి తింటున్నావు ఒక్కదాన్ని. కిటన్ తీసుకురావా? తీసుకురావా? కిటన్ ఆడబెట్టచ్చు. ఓ తీసుకురా, పాపం దానికి ఆకలేదా? అక్కడ ఫుడ్ దొరికిద్దో లేదో. తీసుకురాపో, కిటన్ తీసుకురాపో.